ఎన్టీఆర్ స్ఫూర్తిగా నీతి నిజాయితీలతో రాజకీయాలు చేస్తున్నామని ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలోని టీడీపీ కార్యాలయాన్ని సందర్శించారు. పార్టీలు కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. సహాయం కోసం ఎవరొచ్చినా కాదనకుండా సహాయం చేశారని తెలిపారు. పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టేందుకు కృషి చేస్తా అని నామా నాగేశ్వరరావు తెలిపారు. జిల్లా ప్రజలకు చేసిన సేవలు, అభివృద్ధి గమనించిన తనకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. నేను ఆ రోజున పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నప్పుడే నాకు అవకాశం వచ్చింది. ఆ మహానుభావుడి విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టించినటువంటి అవకాశం నాకు రావటం ఆ రోజున జన్మధన్యం అయిపోయింది. ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులందరూ కూడా ఏకం చేసేసుకొని ఆ విగ్రహం పెట్టి పెద్ద ఎత్తున విగ్రహం ఆవిష్కరణ పార్లమెంటు లోన పెట్టాం. ఇవాళ కనుక చూస్తే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో ఆ రోజున నేను రాజకీయాలకు వచ్చిన. బాబ్లీ పోయినప్పుడు ఆ దెబ్బలన్నీ కూడా మామూలు దెబ్బలు కాదు. 60-70 మంది నాయకుల్ని లోన పెట్టేసేసి జైల్లో పెట్టారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద పడేటువంటి దెబ్బ నేను వేయించుకున్నా ఆ లాఠీ చార్జ్ చేస్తున్నప్పుడు. ఇదంతా ఒక చరిత్ర. ఖమ్మం జిల్లా అంటే ఎంత ఇష్టం, నా కన్న తల్లి ఎంత ఇష్టమో ఖమ్మం జిల్లా అంత ఇష్టం. అందుకని రాజకీయాలకు రాకముందు నుంచే మా నాన్నగారి పేరుతోని ఎన్నో ట్రస్ట్ సేవా కార్యక్రమాలు చేసిన. ఆ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో ఈ రోజున నామముత్తయ్య గారు ట్రస్ట్ నుంచే కాదు, ఆ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ కూడా